నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఒక బాధ అన్న సంతోషం అన్న తెలియదు కానీ ఏదో అంటారు కదా, నువ్వు మేలు చేయబోతే నీకేదో జరిగింది అన్నట్టు. అంటే సాయం చేయబోయినన్నే బావిలోకి ఇప్పుడు ఒక అతను బావిలో పడి కొట్టుకుంటే మనం చేయి అందించాలని చూస్తే అందించినోడే అటు వెనుక గుంజి మునిగేసినట్టు ఒక సిచ్యువేషన్ ఉంది. ఏందన్నా ఇట్లా చెప్తున్నావు అంటే, ఇప్పుడు మనం నాగోల్కి వచ్చినాం. ఇక్కడ చూడొచ్చు వాత్సల్యం వాలంటరీ ఆర్గనైజేషన్ అని ఒకటి ఉంది, మీరు చూడొచ్చు. మరి ఇక్కడ రాఘవేంద్ర గారు ఫౌండరు. ఆ రిజిస్ట్రేషన్ నంబర్ కూడా ఉంది, మీరు చూడొచ్చు. వాత్సల్యం సెల్ నంబర్ కూడా ఉంది, బాజాబ్తా ఉంది. మీరంతా చూడొచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకున్న ఒక ఫౌండేషన్కి సంబంధించి మరి నిన్న పేపర్లో ఒకటి వచ్చింది. దీనికి సంబంధించి వాత్సల్యం అనేదాన్ని లాక్ చేసినట్టు సోషల్ మీడియాలో మనకు వైరల్ అయింది. ఇదే గేటు శ్రీ వెంకటేశ్వర నిలయం అనే దగ్గర సీజ్ చేసింది ఉంది. చాలా మంది ఇక్కడ ఉండే కాలనీ వాసులు గాని, నాగోలుకు సంబంధించిన వాళ్ళు గాని, వాళ్ళ బంధువులు గాని, ఫౌండేషన్ చైర్మన్ గాని, వాళ్ళ కుటుంబ సభ్యులు గాని ఒక రకమైన బాధలో ఉన్నారు. అంటే సీజ్ చేసిరు అంటే ఎందుకు సీజ్ చేసిరు అనేది చాలా మందికి తెలియదు. ఏం జరిగింది నిన్న? అందరూ ఒక హైడ్రామా నడిచింది. మాట్లాడదాం. ఇక్కడ ఫౌండర్ ఉన్నాడు, తర్వాత వాళ్ళతో పాటు వీళ్ళందరూ ఉన్నారు. మరి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ పిల్లలకు సంబంధించిన వాళ్ళ ఒక 16 మంది పిల్లలు ఇందులో ఉండేనంట. మరి వాళ్ళకి సంబంధించిన మ్యాటర్ ఇది. మా పాపకు మా భార్య పిచ్చి ఉన్నది. నాకు ఇంట్లో సోమత లేదు చూసుకోనికే. రాఘవన్న దగ్గర తీసుకొచ్చినాక బాగా మంచిగా ఉన్నది. పోయిన సంవత్సరం వేసిన, ఈ సంవత్సరం కూడా బాగుంది. ఇంకా 10 సంవత్సరాలున్నా బాగుంటుంది. నాకు చాలా దుఃఖం ఉన్నది. నాకు ఇంట్లో పెళ్ళం బతకనేది గిచ్చుతుంది, చాలా సతాయిస్తుంది. నేను బాధ తట్టుకోలేను. ఆమె ఈడ ఉన్నంత రోజులు ఇంకా నేను బాధ మంచిగా ఉన్నాను. నేను సంవత్సరానికి ఒక్కసారి మంచిగా ఉంటుంది. ఆమె ఆరోగ్యంగా ఉంది. అప్పటికిప్పుడు చాలా మారింది. పిల్ల కూడా 20% మెంటల్ అయింది. 20% మెంటల్ అయిపోయింది పిల్లకు తల్లిదండ్రుల నుండి. అక్కడికి ఇక్కడ తీసుకొచ్చినాక ఇక్కడ మారింది. ఇది గవర్నమెంట్ చాలా అన్యాయం చేస్తుంది. నాకు 3 పిల్లలు. ఒక పిల్లగాని కూడా హాస్టల్ వేసిన, ఇంకొక పిల్లని కూడా హాస్టల్ వేసిన. భార్య సరిగ్గా చూసుకోక రాఘవన్న తీసుకొచ్చినాక నాకు చాలా సంతోషంగా ఉన్నాయి. నేను ఒక షాప్ నడిపిస్తున్నా, పాన్ షాప్. నేను పేపర్ లేని పేపర్ అమ్ముకుంటా. ఒక 10 సంవత్సరాల నుంచి బాధపడి నాకు ఇస్తుంది, ఏది ఇస్తుంది. ఆ బాధ తట్టుకోలేక పిల్ల కూడా మెంటల్ అయిపోతుంది. రాఘవన్న తీసుకొచ్చాక 1% మొత్తం మంచిగా అయిపోయింది. నేను ఆరోగ్యంగా మంచిగా ఉన్నా. ఆ పిల్లని ఒకసారి ప్రతి నెలలో ఒకసారి వచ్చి చూసిపోతుంటా. అన్నయ్య మొత్తం ఆయనే సబ్బులు గిబ్బులు మొత్తం ఆయనే చూసుకుంటాడు. నేను ఏమి ఇయ్యను. కలిసి పిల్లని వచ్చి చూసుకోవడం వరకే, పోవడం వరకే. ఆమె ఈడున్నది, నేను మంచిగా ఉన్నా పోతుంది. ఈడున్నందుకు నేను చాలా మంచిగా ఉన్నా, గర్వంగా చెప్తున్నా. నా ఇంటికాడ నా పిల్ల 10 మందికి మంచి, నా పిల్ల కలెక్టరో ఎంఆర్ఓ ఏదో మంచి జాబ్ వస్తుంది నా ఆశ. ఈడున్నాను బాధ లేదు. ఆమె మంచి ఆరోగ్యంగా ఉన్నది. అది తిండి కానీ బట్టలు కానీ అన్నిటికీ అన్నయ్య చూసుకుంటూ, నేను ఏం అది గిచ్చుడు చేసుడు నా ఇంట్లో నా బాధ నాకు ఉండి ఉంటుంది. నా బాధ నాకు ఉండి ఉంటుంది. నేను పిల్లని చూసుకోలేను. నేను చూసుకోకనే రాఘవన్న దగ్గరికి వచ్చి చేంజ్ చేసినందుకు పిల్ల ఆరోగ్యం మంచిగా ఉంది. దయచేసి గవర్నమెంట్ మీడియా అందరూ సహకరించి దయచేసి నా పిల్లల్ని కాపాడాలి. నేను మళ్ళీ కూడా రాఘవన్న దయచేసి గవర్నమెంట్ కుళ్ళే చేస్తే మంచిగా ఉంటా. ఏదన్నా సాయం చేయండి గవర్నమెంట్. ఇంత అన్యాయం చేయొద్దు. ఎందుకంటే ఇది సోమేశ్వరం ఏడు చేసినా హాస్టల్ ఏదో సరిగ్గా చూస్తలేదు. రాఘవన్న తాన ఉన్నది మంచిగా ఉంది, ఇంకా మంచిగా ఉండాలి. ఈ హాస్టల్ ఓపెన్ కావాలి. దయచేసి గవర్నమెంట్కు కోరుకుంటున్నాను. రైట్. మీ పేరేం పేరన్నా? నా పేరు నవీన్ అన్న. నవీన్ అన్న, మీది ఎక్కడన్నా? అస్తినాపురం అన్నది. అస్తినాపురం అంటే ఈయనే ఇక్కడ లోకల్ అన్న. నేను అమ్మాయి పేరేం పేరు? సంగీత అన్న. ఇప్పుడు ఆమె 11 సంవత్సరాలు పడ్డాయి అన్న. ఇప్పుడు 4th క్లాస్కి వచ్చిందన్న. ఏ స్కూలు? అన్నయ్య చదివిస్తుండా? ఆ పిల్ల స్కూల్ కూడా మీకు తెలియదు? మొత్తం ఆయన చూసుకుంటాను. నేను ఏం చూసుకోను, అంతా ఆమె చూసుకుంటే ప్రతి నెల వస్తాను. అడిగిన అమ్మాయిని మంచిగా చూసుకుంటారా? మంచిగా చూసుకుంటుంది. రానంటది, ఇంటికి రానంటది. ఇంటికి రాదు? ఇంటికి రాను. ఎందుకు? ఆమె మంచిగా ఉన్నందుకు రానంటది. మంచిగా అమ్మ తట్టుకొస్తే మళ్ళీ ఆమె అది బాధ. నువ్వు ఆమె కూడా ట్రీట్మెంట్ ఇప్పియాలేము. అంత నడుస్తుంది. ఇప్పుడు ఆమెకు ట్రీట్మెంట్ ఇప్పియాలి, నిన్ను చూసుకోవాలి. నీకు చాలా కన్నా కష్టాలు కష్టాలు నాకు చాలా. పోతే మళ్ళీ 0.9 మళ్ళీ. అంటే ఒక రకంగా దత్తత తీసుకున్నట్టే చాలా మంచి చూసుకుంటున్నాడు. ఇట్లాంటి దిక్కు మొక్కు లేని వాళ్ళు, బాగా ఇబ్బందులు ఉన్న వాళ్ళని రాఘవేంద్ర గారు చూస్తున్నాడు. ఇట్లాంటి మంచి చూస్తున్నాడు. ఇంకోటి హాస్టల్ వేసిన. మరి వాళ్ళు ఏమంటారు అంటే, మరి మా పర్మిషన్ తీసుకోవాలా, నడిపియాలంటే అంటారు. మీరు దయచేసి హాస్టల్ ఓపెన్ చేయాలి. అన్నకు రావని సహకరించి పర్మిషన్స్ ఇస్తే మంచిదంటారా? మంచిది ఇవ్వాలి, 100% ఇవ్వాలి. ఏడున్న గవర్నమెంట్ అన్నకు సహకరించాల్సిందే. రాఘవన్ ఇప్పుడు నాకు సిల్వడనే బాధ నాకు. ఇప్పుడు మరి పోలీసు వాళ్ళు కానీ, కలెక్టర్ కానీ, అధికారులు కానీ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారని మీకు ఫోన్ చేశారా? మాకేం వెళ్ళన్నా, మాకు ఏది మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. మాకు ఏది ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మాకేమీ తెలియదు అసలు. మీకు సంరక్షకులకు చెప్పకుండా తీసుకుపోయారంటే మీకు బాధ అనిపించలేదు? బాధ అనిపిస్తుంది అన్న. మరి బాధ అనిపిస్తుంది కదా. మనకి వాళ్ళని గవర్నమెంట్ బతలాడాలి. ఇంతమంది అనాథ పిల్లలకు. ఇప్పుడు ఎక్కడ ఉంది మీ పాప? ఇంకా చూడలేదు సార్ నేను. ఇంకా మీరు ఎవరిని పోయి అడిగారు?
నేను ఇంకా ఇక్కడ వచ్చినాక నేను హాస్టల్కి వచ్చాక తెలిసింది నాకు. ఈ హాస్టల్కి సెల్ చేసినాక నాకు తెలిసింది నాకు. ఎక్కడ ఉందట ఇప్పుడు? ఎక్కడుందో తెలియదు నాకు, ఎగ్జాక్ట్లీ తెలియదా? తెలియదు ఎగ్జాక్ట్ నాకు తెలియదు. ఇప్పుడు మీకు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఏది చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, కలెక్టర్ గారు కానీ మీకు ఒక ఫోన్ చేసో ఒక మెసేజ్ చేసో మీ పిల్లల్ని ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకెళ్తున్నామని అసలు ఒక్క మాట చెప్పలేదా? చెప్పలేదు సార్ మాకు. మళ్ళీ వాళ్ళు అడిగితే చెప్పినామంటే మళ్ళీ మీరు మాట తప్పదు. మాట ఏం చెప్తారు సార్, మాకు చెప్పలేదు సార్. అవుతుంది అదే మాట్లాడతాం, అదే మాట్లాడుతున్నాం. తెలిసింది మాకు. ఇంతవరకు మా పిల్లలకైతే మా భర్త మీకు చెప్పకుండా మీ పిల్లల్ని ఎట్లా తీసుకెళ్తారమ్మా? మాకు అసలు ఏమీ తెలియదు సార్. మాకు ఏమి చెప్పని గిట్టంగా చెప్పలేదు. ఈడికి వచ్చినాగానే మాకు తెలిసింది. చూస్తుంటే పిల్లలు లేరు, ఎవ్వరు లేరు అని అనేసి అక్క వాళ్ళ గిట్టంగా చాలా బాధపడి నిన్న నుంచి అన్నం లేదు, తిండి లేదు, ఏమీ లేదు. రోడ్ల మీద అనుకున్నారు. అక్క వాళ్ళ గిట్టంగా చాలా పరిస్థితి ఉండేది. మా అక్కనే ఎక్కువ వాళ్ళే చూసుకుంటేతోళ్ళు. అన్న అయితే చాలా బాగా చూసుకునేతోడు. నా భర్త లేకుండా నన్ను అయితే చాలా బాగా చూసుకున్నాడు. మీకు హస్బెండ్ లేడమ్మా? నాకు హస్బెండ్ లేడు. అంటే ఇంకో మ్యారేజ్ చేసుకున్నాడు. ఆయన చూస్తలేడు, చేస్తలేడు. నాకు ఒక 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. ఆ పాపకి నేను ఇక్కడ వచ్చి వేసిపోతున్నాను అంటే అన్నయ్య నాకు తెలుసు, అక్క గిట్టంగా తెలుసు, మల్లేశ్వరి అక్క అని అనేసి వాళ్ళు వచ్చి వాళ్ళకు వచ్చి గిమ్లాడి పెట్టేసి నేను పోయిన సంవత్సరం పెట్టిపోయినా సార్. నేను నా పిల్లకంటే ఎప్పుడైనా వచ్చి 1 రూపాయి ఇచ్చేయలేదు, చేసేలేదు. నేను లేలకు ఒకసారి వచ్చి ఇట్లా వచ్చి చూసేసి వెళ్ళిపోతా. ఏమన్నా కావాలా బిడ్డ అంటే మాకేం అవసరం లేదు అమ్మ, మమ్మీ నాకు అన్నయ్య చూసుకుంటుండు, మంచిగా చూసుకుంటుండు, మంచిగా ఉండు, మంచిగా ఉంటేనే నేను మంచిగా ఉంటా, అన్నయ్య మంచిగా ఉంటాడు. ఏం పేరమ్మా? పవలిక. నా పేరు సునీత. సునీత అమ్మ. మీది ఎక్కడ? బాలాపూర్ సార్. బాలాపూర్లో ఉంటారా? ఇప్పుడు ఇక్కడ ఎవరు ఎంత ఇద్దరు వేసినావా? ఒక పాపని సార్. ఏం పేరు పాప పేరు? పవలిక. ఎందుకు వేసినావు ప్రవళికను? అంటే నా పరిస్థితిలో ఉన్నది అనేసి మా ఆయన లేడు, చదివిస్తలేడు, 1 రూపాయి తెచ్చి ఇస్తలేడు, 2 పిల్లలని. ఇప్పుడు నాకు గవర్నమెంట్ స్కూల్ వేయాలన్నా వాళ్ళు వేసుకుంటలేరు సరిగ్గా. ఒక్కసారి వేసిన నేను ఎక్కడ బోయినపల్లి వేసిన, అక్కడ బాగా చూసుకుంటలేరు. కాబట్టి అక్కడికి వెళ్ళి తీసుకువచ్చి ఇక్కడ ఇంటికన్నా చదివించుకున్నా గవర్నమెంట్ హాస్టల్. అక్కడికి వెళ్ళి ఇంకా ఇట్లా మతలో తెలిసింది అనమాట. తెలిసి అన్నయ్య తెలిసి ఉన్నాడు, అక్క గిట్టంగా తెలిసి ఉండదు అనేసి పెట్టిస్తాక రామ్మని అంటే వాళ్ళని గిమ్లాడేసి అన్నయ్యని మంచిగా చూసుకొని అనేసి అన్నయ్యకి చెప్పేసి వెళ్ళిపోయినా నేను. మొత్తం బాధ్యత మొత్తం అన్నయ్య మీదనే పెట్టేసి వెళ్ళిపోయినా సార్ నేను. అన్నయ్య మంచిగా చూసుకుంటూ కన్నా తండ్రులకు లేదు, కానీ అన్నయ్యకి అయితే మాకన్నా ఎక్కువ బాధ ఉంటుంది. కాబట్టి ఇటుకు వచ్చినాకనే తెలిసింది మాకు ఇట్లా అవుతుంది, ఇట్లా సీల్ చేసి పోయారని అనేసి ఇటుకు వచ్చినాకనే తెలిసింది మాకు. మీకు పోలీసు వాళ్ళు ఫోన్ చేయలేదు? ఎవ్వరు చేయలేదు. కలెక్టర్ సాబ్ చేయలేదు, చైల్డ్ ప్రొటెక్షన్ వాళ్ళు ఎవ్వరు చెప్పలేదు సార్ మాకు. అంటే మీరు మనుషులు కారా మరి? మేము మనుషులు మాది మా పిల్లల గురించి మాకు చెప్పకుండా ఇట్లనే చేసుకోపోతున్నా అంటే ఏం చెప్పాలా సార్? ఎవరికి ఏం చెప్పాలో అసలు నైట్ నుంచి అసలు అన్నం లేదు, తిండి లేదు, ఏమి లేదు. ఎత్తుకొని పోయారా? తీసుకొని వెళ్ళిపోయారు అనేసి ఇటుకు వచ్చినాక తెలిసింది అంతే. కానీ అసలు రాత్రి అంటే నేను ఫోన్ చేస్తుంటే అక్క వాళ్ళ గిట్టంగా చెప్తలే, వాళ్ళ మాటలు గిట్టంగా వస్తలేరు. అక్క అది అన్నయ్య గిట్టంగా 2-3 సార్లు ఫోన్ చేసిన అన్నయ్య గిట్టంగా. అన్నయ్య ఫోన్ పిల్లలకి ఎవరి దగ్గర ఉంటుంది సార్? అన్నయ్య తోటి అన్నయ్య హాస్టల్ నంబర్ ఉంటుంది, ఆ నంబర్కి ఫోన్ చేస్తే ఆ పిల్లలతోటి మేము మాట్లాడుకుంటే లేలకు ఒకసారి వచ్చి చూసేసి వెళ్ళిపోతున్నాం సార్ మేము. మంచోడేనా? అన్నయ్య అంటే చాలా మంచోడు సార్. మీరేమో మంచోడు అంటారు, మీరేమో మంచోడు అంటారు, గవర్నమెంట్ కేసులు పెడుతున్నారు, ఆయన కోట్ల చుట్టూ కేసులు పెడుతున్నారు. హాస్టల్ క్లోజ్ చేస్తేనే 10 మంది చదివిస్తుంటారు, 10 మందిని సేమ్ చేస్తుంటారు సార్. కానీ ఎట్లా అయితే హాస్టల్ అయితే ఏం లేడు. అన్నయ్య సేవ చేసిన చాలా మంచి సేవ చేస్తున్నారు. దొంగలు మంచిగానే ఉంటారు బయట, గంజాయి అమ్మినోడు, డ్రగ్స్ అమ్మినోడు, బెల్ట్ షాపులు అమ్మేటోడేమో సంతోషంగా ఉంటారు. ఈయననేమో అనాథలకు దిక్కులేని వాళ్ళకి సాయం చేస్తేనేమో ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, మళ్ళీ హాస్పిటల్లో పడ్డాడు, ఇంకా టార్చర్ పెడుతున్నారు. మీరేం చెప్తారమ్మా? మంచోడేనా? మంచోడే సార్. అన్నయ్య మంచిగా చూసుకుంటాడు. నమ్మకంతోనే మా పిల్లలు ఇక్కడ వదిలేసిపోయినాం కదా. కొంచెం మా ఆర్థిక పరిస్థితులు మంచిగా లేకనే కదా ఇక్కడ వేసిపోయింది. చూసుకునేటోనే ఇట్లా చేస్తే పిల్లలు కొంచెమైనా మేము ధీమతోనే అన్నయ్య మీద వదిలేసిపోయినప్పుడు అన్నయ్యని ఎందుకు ఇట్లా చేసేది? ఏమన్నా ఉంటే మాకు చెప్పి తీసుకుపోవాలి కదా పిల్లల్ని. అన్నయ్యకి పర్మిషన్ అన్నయ్యని అడిగి మమ్మల్ని అడిగి తీసుకొని పోవాలి కదా. మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా తీసుకొని పోతే మా పిల్లలు ఎట్లున్నారు అనుకోవాలి. ఫోన్ చేయలేదా? మాకేం ఫోన్ చేయలేదు. మీకు ఏం ఫోన్ చేయకుండా పిల్లల్ని బండి ఎక్కించరా? పిల్లలతో ఒక్క మాట మాట్లాడేలా? ఒక్క మాట మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఇట్లా అయిందని. ప్రభుత్వాధికారులు? అవును సార్. ఈమె చెప్పేటి నిజమేమ్మా? నిజమే సార్. మీకేం చెప్పలేదు? మాకెవ్వరు ఏం చెప్పలేదు సార్. మా భర్త లేడు సార్, చచ్చిపోయిండు 7 సంవత్సరాలు. మా పాపకి ముందు సంవత్సరం వేసిన సార్. ఇప్పుడు 2 పాపలు, ఈ సంవత్సరం చిన్న పాపని వేసిన, హారిక అక్షరాన్ని వేసిన. వాళ్ళకి ఏం లేదు సార్, నాకు కూలినాలు చేసి బతుకుతా, పిల్లలని బతికిస్తున్నా. ఒక బాబు, 2 అమ్మాయిలు. బాబుని ఊర్లో వేసిన ట్రస్ట్ వాళ్ళు, అక్కడ మల్లెపల్లి మా ఊరి దేవరకొండ వాళ్ళు కట్టుకొని చదివించుకుంటారు బాబుని. గవర్నమెంట్ ధరని ఆ ట్రస్ట్ వాళ్ళని కట్టుకొని చదివించుకుంటారు అక్కడ. ఇక్కడ రాఘవేంద్ర అన్నయ్య మంచిగా చూసుకుంటారని బరువు బాధ్యతలు పిల్లలు అన్నయ్యకి వదిలిపెట్టి. సరే, పాప పేరు ఏం పేరు? పాప పేరు అక్షర హారిక సార్.
ఇద్దరు వేసిన వీళ్ళ ఇద్దరిని వేసిన సార్. తండ్రి చనిపోయిండు కాబట్టి ఈయన ఒక పెద్ద దిక్కు లెక్క సాగుతుండు. సాగుతుండు సార్. మరి ఇంత తండ్రి బాధ్యత వహించిన వ్యక్తిని గోస పెట్టుకుంటారు, ఏమంటావమ్మా? మరి రేవంత్ రెడ్డికి చెప్పమ్మా, పర్మిషన్ ఇవ్వమని చెప్పండి. మరి చెప్తాం, ఏం చెప్తాం సార్. పర్మిషన్ ఇస్తే అయిపోతుంది కదా, పర్మిషన్ ఇవ్వకుండా హాస్టల్ ఓపెన్ చేస్తేనే మా పిల్లలు బాగుపడతారు సార్. ఊర్లో చదువుకోరు సార్. ఇప్పుడు ఎటు పోయారు? ఇప్పుడు తీసుకుపోయారంట సార్. ఇడికి వచ్చి మీకు ఇంకా ఫోన్ చేయలే? ఎవరు ఫోన్ చేయలేదు సార్. మాకు ఫోన్ చేస్తే ఇంతవరకు వస్తామా సార్ మేము? సరే, మీ పేరేం పేరమ్మా? వంట చేస్తాం సార్. మీరు వంట చేస్తారా? మీరిద్దరు వంట చేస్తారా? రాఘవేంద్ర అన్న ఎట్లా అంటాడు? చాలా మంచోడు, చాలా మంచోడు. పిల్లల్ని మంచిగా చూసుకుంటారా? చాలా బాగా చూసుకుంటాడు. పిల్లలకి ఏ లోటు రానివాడు అసలు, ఏ విషయంలో అయినా సరే. మీరేమో ఇంత మంచిగా చెప్తారు, వాళ్ళేమో దెబ్బ 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 దెబ్బ. వచ్చారు వంట ఇంకా మేము స్టార్ట్ చేస్తున్నాం అంతే. పొయ్యి మీద ఉంది పాపం. ఎవ్వరు కూడా తినలేదు అసలు. తినలేదా? ఎవ్వరు కూడా తినలేదు. తినకన్నా ముందే ఏడ్చుకుంటూ పోయారు పిల్లలందరూ. పిల్లలు ఏడ్చిరా? ఏడ్చుకుంటూ పోయారు. ఎవ్వరు చెప్పులు కూడా వేసుకోలేదు. గబగబా స్నానం చేసిన వాళ్ళే గబగబా బట్టలు వేసుకోమన్నారు, ఎలా పడితే అలా జుట్టు వేసుకోమన్నారు, తీసుకెళ్లిపోయారు అంతే. ఎంతమంది వచ్చారమ్మా? చాలా జనం వచ్చారు. వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చిరా? పోలీసులు ఉన్నారు, ఇంత ముందు వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మరి పిల్లలు ఏడ్చినప్పుడు వీళ్ళు ఏమన్నారు? మేము రామన్నారా పోతున్నారా? నన్ను పైనుంచి కింది దాకా గుంజుకొచ్చారు సార్ పిల్లలతో పాటే. గుంజుకొచ్చారా? దాంట్లో వేసి పంపించేసి రెంపటే దాంట్లో వేసి నన్ను కూడా పిల్లలతో పాటే అక్కడ తీసుకుపోయారు. అదే నింబోలి అడ్డగాడికి అక్కడ పెట్టిరు నన్ను కూడా దాంట్లో. మిమ్మల్ని కూడా? పిల్లలతో పాటే. మరి అన్నం పెట్టిన వాళ్ళకి కనీసం మా పిల్లలకి ఆకలి ఏడుస్తుంటే ఒక ఫుడ్ పెట్టిరు. అలాంటి ఫుడ్ ఆ తీసుకుపోయిన వాళ్ళు తినాలి సార్. అలాంటిది అది మాత్రం మా పిల్లలు ఇట్లా టచ్ కూడా చేయలేదు. ఎక్కడ తీసుకుపోయారు? అన్నయ్య ఉండు అంటే అది ఏడా నింబోలి అడ్డ అంటే కాచిగూడ సైడా? అక్కడ తిండి ఎట్లుంది? బాగాలేదు సార్ అసలు. నేను చెప్పిన వాళ్ళకి సార్ మీరు తిని చూడండి సార్, మా పిల్లలు అయితే ఒక ముద్ద కూడా తినలేదు అన్నము. మీరు ఒకసారి పోయి తిని చూస్తే మీకు తెలుస్తుంది మా పిల్లలు ఎంత మంచిగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఎడేసిర్రు. ఎందుకు సార్ ఇట్లా చేస్తారు? వాళ్ళకి ఆకలి నాకు ఏం తెలియదమ్మా అని చెప్పిండు ఆయన. ఎవరు? మమ్మల్ని తీసుకుపోయిన ఆయన డ్రైవరు. అంత చిన్న చిన్న పిల్లలు అసలు వాళ్ళు ఏడుస్తుంటే ఏమన్నారు? వాళ్ళు ఇంకేమన్నారు? మీకు ఏం కాదు అన్ని ఉంటాయి అన్నారు అంతే. చెప్తారు సార్. వాళ్ళకి ఇష్టం లేకుండా బలవంతంగా? ఇష్టం లేకుండా వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడిచ్చిరా? ఎవరితో మాట్లాడిపించలేదు అసలు. మాకు అసలు చెప్పలేదు ముందు. తర్వాత మమ్మీ వాళ్ళతో మాట్లాడిపిస్తామని వాళ్ళతోటి బలవంతంగా కొంచెం తినిపించారు, కానీ వాళ్ళు తినలేదు సార్. మొత్తం పడేసినాం మేము. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు తర్వాత ఫోన్ చేయించారు పిల్లలతో? పిల్లలు ఎక్కడున్నారో కూడా మాకు కానీ పేరెంట్ మా పిల్లలు ఉన్నారు అందులోనే. మీ పిల్లలు? మా పిల్లలు కూడా ఉన్నారు అందులోనే. మరి ఎందుకు ఇట్లా తీసుకుపోతున్నట్టు ఏం చెప్పారు? ఏం చెప్పట్లేరు. మీ అన్నకి పర్మిషన్ లేదని చెప్తారు. మరి ఈమె అంటుంది పర్మిషన్ ఇస్తే కదా. మా పర్మిషన్ ఇస్తే కదా మేము కూడా ఇస్తే మంచిగానే ఉంటది కదా. మీ పిల్లలు ఉన్నారా? ఉన్నారు, ఇద్దరు పాప ఉన్నారు నాకు. ఇక్కడ ఎందరు వేసిరు? పెద్ద పాపని వేసిన, ఫస్ట్ ఇయర్ వేసిన. ఇప్పుడు చిన్న పాపను కూడా ఇక్కడనే వేసిన. పోయిన సంవత్సరం పెద్ద పాపకి వేసినాను, ఈ సంవత్సరం చిన్న పాపకి వేసినాను. ఇంకా అన్నయ్య బాగానే చూసుకుంటున్నాడు కదా. మంచోడేనా? చాలా మంచోడు. మా చిన్నగా ఉన్నారు. నా చిన్న పాప అయితే 6 years ఉంది. అసలు నాకు తెలియదు, ఇక్కడ ఎవరు ఫోన్ చేయలేదు. నేను ఐవినే ఫోన్ చేసారు, పిల్లల్ని తీసుకెళ్లారని. అసలు మా పిల్లలు అసలు చాలా మంచిగా చూసుకుంటాడు. ఎప్పుడు అంటే అన్న ఫోన్ చెప్పిస్తాడు, మాట్లాడిస్తాడు. వాళ్ళ డాడీ లేడు, చాలా ఇబ్బంది పడితే చిన్న పాప కూడా ఏరే వేసిన నేను. చాలా మంచోళ్ళు, స్టడీ బాగుంటది, ఇక్కడ ఫుడ్ బాగుంటది, చాలా మంచిగా కూడా చూసుకుంటారు అన్నయ్య అయితే. మాకు ఎవరు భయపడ్డారమ్మా? చాలా భయపడ్డాము. చిన్న పిల్లలు ఉన్నారు, నాకు కూడా ఫోన్ లేదు, ఒక కాల్స్ లేదు. చిన్నగా ఉన్నారు మా పిల్లలు. మీకు బాధ అనిపించట్లేదు? మరి ఎందుకు బాధ అనిపించదు సార్? ఎందుకు అనిపించదు? మా పిల్లలు ఒక మా ఇల్లు లాగా, గుడి లాగా, ఒక అన్న లాగా, తండ్రి లాగా అన్ని మా అన్నయ్య ఉన్నాడని ధైర్యంతో మా పిల్లలు ఇక్కడ ఉన్నారు. కానీ ఈ రోజు మా పిల్లలు లేరంటే చాలా బాధగా ఉంది. మరి గవర్నమెంట్కి ఏం చెప్తారమ్మా? గవర్నమెంట్ ఇప్పుడు ఎవరు తీసుకెళ్లారో ఏంటో వాళ్ళ మీద మేము కంప్లైంట్ ఇస్తాం సార్. కంప్లైంట్ ఇస్తారా? ఇస్తాము. మీ పిల్లల గురించి అయితే మీకు పర్మిషన్, మీ పర్మిషన్ తీసుకోవాలా, మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అవును సార్. ఇప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ కావాలి. మా పిల్లలు, మాకు దేవుడు ఉన్నాడు. ఎందుకంటే మా ఇంట్లో పరిస్థితి బాగాలేకమే మేము పిల్లల్ని హాస్టల్ వేసినాం, కానీ ఇట్లా జరుగుతాను చాలా అన్యాయం సార్. వాళ్ళు తిండి చక్కగా పెట్టరు, తిండి చక్కగా పెట్టేటోనేమో హింస పెడతారు. ఎందుకు బాధ అనిపించదు?
మాకంటూ ఒక ఇల్లు మా అన్నయ్య ఉన్నాడని పిల్లలకి మాకు అన్నయ్య మీద భరోసా పెట్టుకొని హాస్టల్ వేసినాం, కానీ ఈ రోజు మా పిల్లలకి తీసుకెళ్లారంటే ఇది చాలా ద్రోహం. ఇది అంటే ఒక మేనమామ లెక్క చూసుకుంటుండా? పిల్లలకి చాలా అంటే చాలా మంచిగా చూసుకుంటాడు అన్నయ్య. ఎప్పుడైనా పండుగకి తీసుకుపోయినా కానీ మమ్మీ నాకు జల్దీ పంపి నేను హాస్టల్కి వెళ్తా, నేను పెద్ద స్కూల్కి పాప వెళ్తా. అయితే అస్సలే ఉండదు. అన్నయ్య నేను రా, ఇక్కడికి వస్తే కూడా ఇంటికి తీసుకెళ్తే పెట్టా అంటే నేను రాను, అన్నయ్య చాలా మంచిగా చూసుకుంటాడని చెప్తారు. చికెన్ మటన్ ఏ వంటలు చేయాలంటే ఏం కావాలంటే ఏ ఫుడ్ కావాలంటే చికెన్ కూడా పెడతాడా? అన్నిటికి చికెన్ మటన్ అన్నిటికి పెట్టుకుంటాం. మార్నింగ్ లంచ్ అది టిఫిన్స్ పాలు ఎగ్ అన్ని చేస్తారు. చాలా మంచిగా చూసుకుంటారు. ఎందుకు పెడతాం సార్? మాకు నమ్మకం ఉండే కాబట్టి వాళ్ళు మంచిగా పెట్టలేని తిండి మా పిల్లలకి ఇక్కడ దొరుకుతుంది కాబట్టి మీరు తల్లి పెట్టని తిండి కూడా మంచిగా చాలా మంచి చాలా అంటే చాలా మంచిగా చూసుకుంటారు ఇక్కడ పిల్లల్ని. మేము పెట్టలేమన్నా సార్, ఇది అంత మంచిగా చూసుకుంటారు పిల్లల్ని. బట్టలతో బుక్స్లతో అన్ని వాళ్ళే. ఒక తండ్రి ఒక అంటే మనం పిల్లలకి ఒక రెస్పాన్సిబిలిటీ తల్లి తండ్రి ఎట్లా చూసుకుంటామో అంత మేము చూసుకోలేము, అన్నయ్య చూసుకుంటాం. బయట 100 రూపాయలు దానం చేయమంటే 100 సార్లు ఆలోచిస్తారు. మా ఇంటి నుంచి ఒక్క వస్తువు కూడా తీసుకురాలేము, మేము ఇక్కడ ఫుడ్ కూడా లేము, అన్ని అన్నయ్యనే. ప్రైవేట్ స్కూల్లో ఫీజు మీరు కడతారా ఆయన కడతాడు? అన్నయ్యనే కడతాడు. స్కూల్ ఫీజు అయితే అన్నయ్యనే ఇట్లాంటి వాళ్ళు ఈ రోజులలో ఉంటారా అమ్మా? అన్నయ్యనే కడతాడు. మా పిల్లల ఫీజు ఒక్కొక్క పాప ఫీజు 70,000, ఒక్కొక్క పాప ఫీజు 70,000-80,000 ఫీజే ఒక్కొక్క పాపకి. మాస్టర్ మైండ్ చదివిస్తుందా? మంచి స్కూల్ చాలా మంచి స్కూల్. ఇంత మంచి స్కూల్లో చదివించే వ్యక్తికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, ఆరోగ్యం బాగాలేదు, నైట్ అంతా నిద్ర లేదట. నా పిల్లలు అని చెప్పి ఆయన ఒకరే బాధపడుతుండమ్మా. మరి రాఘవేంద్ర గౌడ్ మంచోడు కాదని వాళ్ళు అంటారు, మంచోడని మీరు అంటారు. ఎవరు మాట కాబట్టి మాకు తెలుసు సార్. ఎవరో చెప్తుంటే వాళ్ళకి ఎట్లా తెలుసుంటే మా పిల్లలను చూసుకుంటుంది కదా సార్ అన్నయ్య. కాబట్టి మాకు తెలుసుంటా చూసలేడు అని మాకు తెలుసుంటే ఎవడో మాట్లాడుకుంటే వాళ్ళ మాటలు ఎట్లా ఉంటాయి సార్? అంటే ఆయన ఏదైనా తప్పు చేసిండని మీరు కలెక్టర్ కానీ లేదంటే డిస్ట్రిక్ట్ చిల్డ్రన్ ప్రొటెక్షన్ యూనిట్ ఆఫీసర్ కానీ మీరు ఆయన మా పిల్లలు మంచిగా చూసుకుంటలేడని కానీ లేకపోతే కొడుతుండని తిడుతుండని మీరేమైనా కంప్లైంట్ ఇచ్చారా? ఇక్కడ ఇవ్వలేదు సార్. ఇక్కడ వరకు అన్నయ్య అంటే ఒక దేవుడు, మాకు చాలా మంచిగా చూసుకుంటాడు. ఎప్పుడు మరి మీరు కంప్లైంట్ ఇవ్వకుండానే ఆయన ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు సార్, ఎవరు ఇవ్వలేదు. మా అన్నయ్య చాలా మంచి. మీరు కాకుండా వేరే వాళ్ళు ఏమన్నా? ఎవరు ఇవ్వలేదు కంప్లైంట్. వాళ్ళ పిల్లలు లేరా? వాళ్ళ కన్నయ్య పిల్లలు గ్రహణం జరుగుతుంది ఎవరు చూస్తలేరు, కానీ ఈ రోజు మా పిల్లలకి దేవుళ్ళగా చూసుకునే మా పిల్లలకి ఈ రోజు మా పిల్లలకి మాకు లేకుండా చేసి ఈ రోజు ఇక్కడ చుట్టుపక్కల మళ్ళా మాట్లాడుకుంటారమ్మా. రాఘవేంద్ర ఏమన్నా తప్పు చేసిండేమో, సీజ్ చేసిండు, ఆయన ఏమన్నా తప్పు చేసిండా? ఏం తప్పు చేయలే. మా పిల్లని ఒక దేవుళ్ళలాగా చూసుకున్నాడు, ఒక తండ్రి తల్లి లాగా చూసుకున్నాడు మా పిల్లల్ని. ఏ అన్నయ్య మీద ఇప్పుడు దాకా ఎవరు మేము కంప్లైంట్ ఇవ్వలేదు. అది ఇప్పుడు నాగోళ్ళు ఉన్న వాళ్ళందరికీ తెలవాలని నేను వచ్చినమ్మా. మరి మీరేమన్నా కంప్లైంట్ ఇచ్చిండని మేము అనుకుంటున్నాం. మంచిగా చూసుకున్న తర్వాత ఎందుకు ఇస్తాం సార్ మేము? అన్నయ్య మాకన్నా ఎక్కువ మంచిగా చూసుకుంటాం, ఆయన మీద ఎందుకు కంప్లైంట్ ఇస్తాం? ఇప్పుడు తీసుకుపోయిన వాళ్ళ మీద కంప్లైంట్ చేద్దామని అనుకుంటున్నాను సార్. మా పిల్లలను మాకు ఒప్పజెప్పాలి, మీకు కుల్ల చేయాలి. మీతో ఒక 10 నిమిషాలు కూడా మాట్లాడలేదు అధికారులు? 10 నిమిషాలుగా ఒక నిమిషం గిట్ట మాట్లాడే వాళ్ళు ముఖం ఇట్లా ఉండదు. ఎవరు ఫోన్ చేయరు, మాకు అసలు తెలియదు. అసలు దొంగలను వేసుకోపోయినట్టు వేసుకోపోయి కిడ్నాప్ చేసుకోపోయే వాళ్ళు ఉంటారు కదా, అట్లా వేసుకోపోయారు పిల్లలని. ఇప్పుడు మీ పిల్లల గురించి మాకు చెప్పలేదు, ఇప్పటి వరకు చెప్పలేదు. వాళ్ళకి ఏళ్ళకి నొక్కేసారి ఇట్లా పోతుంటే ఇట్లకి వెళ్ళి పైకి వెళ్ళి గుచ్చుకొచ్చారంట వాళ్ళ చేయబట్టి. అంత ఏం దొంగతనం చేశారని గుంచుకొచ్చారు వాళ్ళని. అడిగేటోళ్ళు లేడు, అడుగుతా లేకనే కదా వాళ్ళ అమ్మనైనాకైనా ఫోన్ చేస్తాం సార్. లేకుంటే మమ్మల్ని ఎవరు చదివిస్తారో అన్నయ్యకైనా ఫోన్ చేస్తాడు, సార్కైనా కంప్లైంట్ చేయాలి, సార్కైనా ఫోన్ చేయాలి కదా. ఆయనకు చెప్పాలి. కూర్చుండబెట్టి ఇక్కడనే ఉన్నప్పుడు మీ అందరికి ఫోన్ చేసి మీ పర్మిషన్ తోనే తరలించాలి, లేకపోతే మీ చేతికి అప్ప చెప్పాలి పిల్లల్ని. మా పిల్లలు మా చేతికి అప్ప చెప్పాలి. మీ చేతికి అప్ప చెప్పకుండా మీకు కనీసం ఇప్పటిదాకా చెప్పలే. కిడ్నాప్ చేసి పెడతారా? కిడ్నాప్ లాగా కనిపిస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రులకు సరే మీరు తల్లిదండ్రులు ఉన్నారా, ఎవరైనా ఇంపోజ్ చేయాలి కదా, వాళ్ళకి చేయలేదు, ఎవరికి కాల్ చేయలేదు, ఒక దొంగతనంగా కిడ్నాప్ చేసినట్టు చేసుకున్నారు పిల్లల్ని. ఇదండి ఇది పరిస్థితి, చాలా దారుణంగా ఉంది. 9 నెలలు వాళ్ళ కడుపులో పెరిగిన బిడ్డలను ఆ తల్లి బతికుండంగా ఆ తల్లికి చెప్పకుండా కనీసం ఒక ఫోన్ కాల్ చేయకుండా ఏడికి తీసుకుపోయారో తెలియకపోతే వాళ్ళు ఎంత భయపడాలి అంటే అధికారులు అంటున్నట్టు అసలు నిద్ర గిడంగా వస్తలేదు సార్. మాకు అయితే ఎందుకు అట్లా చేసుకుంటారు? మా పిల్లలు ఏం తప్పు చేస్తున్నారు? అసలు కమిషన్ ఒక్క ఫోన్లు అయినా చేయాలి కదా. మాకు మా ఫోన్లు లేదు, పర్మిషన్ లేదు, ఏమీ లేదు. అమ్మాయిని ఇంటికి వచ్చి చూస్తుంటా ఆ సీల్ చేస్తుంటే ఏం దొంగతనం చేస్తారు అనేసి అంతకన్నా చేశారు చిల్లని అని అదే బాధ అనిపిస్తుంది సార్ మాకు. ఈ రోజు మా పిల్లలు మాకు దూరం చేసినారు, మా హాస్టల్కి పర్మిషన్ కావాలి. సరే అమ్మా, ఇక అడుగుదాం, ఓనర్ని కూడా అడుగుదాం. ఘోరంగా ఉంది పరిస్థితి. మరి అన్నని అడుగుదాం. అన్న చెప్పండి, మీకు
అంటే చెప్పి తల్లిదండ్రులతో మాట్లాడిచ్చి సీజ్ చేసిర్రా లేకపోతే ఎట్లా పడితే అట్లా చేసిర్రా, అసలు ఏం జరిగింది? నేను గత 20 సంవత్సరాల సంస్థని నడుపుతున్నాను. నాకు ఎప్పుడు ఎలాంటి సమస్య రాలేదు, ఎలాంటి మచ్చలు లేకుండా నేను ముందు తీసుకెళ్తాను. నేను 2014 నుంచి నేను అప్లై చేసుకుంటా పోతున్నాను. ఇవన్నీ మీరు ఆల్రెడీ పర్మిషన్ కోసం అప్లై చేసిరా? ఇవన్నీ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా ఓకే. నేను 2014లో కూడా నేను ఆన్లైన్ అప్లికేషన్ పెట్టాను. 2014లో కూడా ఇక్కడ చూడొచ్చండి, ఫౌండేషన్ అండ్ మిస్సింగ్ ఫౌండ్ అండ్ మిస్సింగ్ పర్సన్స్ అని ఒకటి ఉండి, డిపార్ట్మెంట్ ఫర్ ఉమెన్, చిల్డ్రన్, డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ అండ్ సిఐడి పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఉంది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ 7వ తారీఖు 1వ నెల 2014లో ఈయన మరి అప్లై చేసుకున్నట్టు ఇది ఇక్కడ కనబడుతుంది. అప్పటి నుంచి అప్లై చేసుకుంటూనే మళ్ళీ చేసిన తర్వాత 2017లో కూడా 2017 ఒక నిమిషం ఇది చూడొచ్చు, డేట్ 1వ తారీఖు 11వ నెల 2017లో ఇగో వాత్సల్యం వాలంటరీ ఆర్గనైజేషన్ అని ఉంది. చేసేది యువత, చేయించేది మానవత అని పెట్టేసి ఇక్కడ చూడొచ్చు. 2 DWO తర్వాత DW/CDA ఉమెన్, చిల్డ్రన్, డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్, మేడ్చల్ డిస్ట్రిక్ట్స్ అంటే వాళ్ళకు రాసిండన్నమాట ఒకటి. ఫ్రమ్ రాఘవేంద్ర అండ్ రెస్పెక్టెడ్ సార్ మేడం అని చెప్పేసి ఇదంతా కూడా క్లియర్గా ఉందండి 2015 నాడు. అంటే పర్మిషన్స్ అడిగితే ఇవ్వరు, పర్మిషన్ లేదని కేసు పెడతారు, మళ్ళీ పర్మిషన్ లేదని సీజ్ చేస్తారు. గవర్నమెంటే మంచిగా తిండి పెట్టి మంచి బట్టలు ఇచ్చి మంచి చదువు చెప్పిస్తే రాఘవేంద్ర లాంటి వాళ్ళు ఏం అవసరం ఉంటుందండి సొసైటీకి? ఆయన బతకలాడు ఆరాంసే. సొంత డబ్బులు లక్షలకు లక్షలు పెట్టి మరి చదివిపించినందుకు, అన్నం పెట్టినందుకు, బట్టలు కొనిచ్చినందుకు మంచిగా బుద్ధి చెప్పిర్రండి. చూద్దాం, ఎవడు అడగడు అనుకోకండి. గతంలో కేసీఆర్కే భయపడలేము, మీకు ఎవరికి భయపడము. మీ అవినీతి భాగవతాలు కూడా అన్నీ బయటకు తీస్తాం. మీ జీతం ఎంత, మీ ఆస్తులు ఎంత అన్నీ తీస్తాం. ఇక మంచోడి జోలికి వస్తే ఎట్లుంటుందో మేము కూడా చూస్తాం. పర్మిషన్ ఇస్తే అయిపోతుంది కదా. గైడ్ చేయాల్సింది పోయి ప్రభుత్వ అధికారులు గైడ్ చేయాలి. ఇగో ఇట్లా కాదు ఇట్లా, ఇట్లా కాదు ఇట్లా. గవర్నమెంట్ అంటే తల్లిదండ్రులు లెక్క, గవర్నమెంట్ అధికారులు అంటే తల్లిదండ్రులు లెక్క, అన్నదమ్ములు లెక్క, అక్క చెల్లెలు లెక్క. రా కూర్చో, ఇక్కడ అప్లికేషన్ నింపు, ఇగో ఇది అప్లై చేయి, అది అప్లై చేయి, నేను ఇప్పిస్తారు. ఇట్లా మాట్లాడేటోళ్ళు కానీ ఇంత టార్చర్ పెడుతురు. ఇంకా ఫైనల్గా మరి మీరు ఏం చెప్తారన్నా? మీకు పర్మిషన్ మరి ఇప్పటికన్నా ఇయ్యమని అడుగుతారా? ఏం చెప్తారు చెప్పండి. 2023లో నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఓమ్ని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. ఓమ్ని హాస్పిటల్లో డాక్టర్ యూపీ శర్మని న్యూరాలజిస్ట్ చూశారు. నాకు ఎందుకు వచ్చిందన్న మీకు బ్రెయిన్ స్ట్రోక్? ఎందుకు ఏమైంది? నేను 10 సంవత్సరాల నుంచి 2014 నుంచి నన్ను టార్గెట్ చేశారు. మరి ఎవరు చేశారంటే నాకు తెలియదు. ప్రతిసారి నన్ను ఇబ్బంది పెట్టడం నాకు తెలియకుండా పొద్దున్న 6:30కే వస్తారు ప్రభుత్వ అధికారులు. యాక్చువల్లీ ప్రభుత్వ అధికారం వచ్చేసి 9 to 5 రావాలి, కానీ పొద్దున్న 6:30కి వస్తారు, లేకపోతే రాత్రి 8:30కి వస్తారు. వాళ్ళు ఎందుకు వస్తారో తెలియదు, వాళ్ళు ఇక్కడికి వచ్చేందుకు కూడా నాకు తెలియదు. ఇప్పుడు రీసెంట్గా నిన్న పొద్దున కూడా డైరెక్ట్ వచ్చేసాను. వర్కింగ్ అవర్స్ లో కాకుండా వర్కింగ్ అవర్స్ కాని టైంలో వచ్చిరా? ఆ టైంలో అన్ని సీసీ కెమెరాస్ ఉన్నాయి. నా ఆఫీస్లో కూడా సీసీ కెమెరా ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. నేను ప్రజాప్రతినిధులందరికీ రిక్వెస్ట్ చేస్తాను, మీడియా మిత్రులందరూ కూడా దయచేసి మీరు నా సంస్థకు రండి, నా సీసీ కెమెరాస్ ఓపెన్ చేసి చూడండి, మీకు అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి. నేను ఎలాంటి తప్పు చేయలేదు, ఎలాంటి డ్రగ్స్ మాఫియా ఎలాంటి తప్పులు చేయలేదు. నేను కేవలం నాకు చిన్నపిల్లలంటే ఇష్టం కాబట్టి వాళ్ళ బాధ చూడలేక నేను దీన్ని ముందు తీసుకొచ్చానని. నేను కావాలని ఏ ప్రభుత్వంతో నేను విభేదాలు పెట్టుకోలేదు, అందరితో ఫ్రెండ్లీగా ఉన్నాను. అందరూ నాకు సహకరించే వాళ్ళు కూడా. నాకు ఎప్పటికీ ఎలాంటి సమస్య ఈ జువెనైల్ జస్టిస్ యాక్ట్ అనే చట్టం ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి నన్ను ఇబ్బందులు పెడుతున్నారు. నేను దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేస్తాను, అప్లికేషన్ కూడా పెట్టాను. మీరైతే అప్లై చేశారు కదా? అప్లై చేశాను, 14లో అప్లై చేశాను, 15లో అప్లై చేశాను. 23లో కూడా నా మీద కేసులు పెట్టారు. కావాలని కేసులు పెట్టి నన్ను బెదిరించి లోపలేస్తాను. నా మీద ఎందుకు కేసు పెడతారంటే, నువ్వు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నావు, నువ్వు తెలంగాణ రాష్ట్ర ఎన్జిఓస్కి ప్రెసిడెంట్గా నువ్వు ఎందుకున్నావు, మీ సెక్రటరీ ప్రెసిడెంట్ అంతా కలిసి మీరు ఎన్జిఓస్కి అన్నిటికీ సపోర్ట్ చేస్తారు. నా లక్ష్యము 200 సంస్థల నుంచి 70 సంస్థలకి నా లక్ష్యం తీసుకురావడము అని చెప్పి ఇమ్తియాజ్ డీసీపీ యూనిట్ ఎవరైతే ఉన్నారో ఇమ్తియాజ్ అనే పర్సన్ దాదాపు 200 ఆర్గనైజేషన్స్ని 70 ఆర్గనైజేషన్స్ చేశారు. నేను చెప్పాను, నీ ఉద్దేశం మంచిదే, అవినీతి పనులను మీరు తీసేయండి, కానీ ఈ డెమోక్రసీలో ప్రతి ఒక్కరికి సేవ చేసే హక్కు ఉంటుంది. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ప్రభుత్వాలు కూడా ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ కూడా ఏర్పాటు చేసింది చిల్డ్రన్ వెల్ఫేర్ కోసమే. అలాంటి సంస్థని మీరు 20 ఏళ్ళ చరిత్రలో నా సంస్థ నన్ను ఇంత ఇబ్బంది 20 ఏళ్ళ నుంచి నడుపుతున్నారు. దాదాపు 150 మంది చదువుకున్నారు. దాదాపు 200 మందికి చదువు చెప్పించారు, అన్నం పెట్టారు, పెళ్లిళ్ళు కూడా సాయం చేశారు. పిల్లలు ఇప్పుడు ఒక అబ్బాయి సంతోష్ అన్న దగ్గర చదువుకున్నాడు, హోటల్ మేనేజ్మెంట్, ఇప్పుడు యూఎస్కి వెళ్తున్నాడు.
ఇక్కడ చదువుకొని యూఎస్కి వెళ్తుండు. అట్లాంటి పిల్లలందరూ కూడా మీ మీడియా మిత్రుల దగ్గరికి వచ్చి మాట్లాడతారు. దయచేసి నా మీద ఎవరికైతే పగ ఉందో నేను వాళ్ళందరికీ నా వెనకాల ఎవరైతే ఇది చేపిస్తున్నారో వాళ్ళని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నన్ను క్షమించండి. నేను ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాను, నేను ఇప్పుడు కూడా రెడీగా ఉన్నాను. 14 ఎట్లయితే వచ్చానో పర్మిషన్ ఇస్తే తీసుకుంటాను. వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని ఇస్తారా? కలెక్టర్ గారికి ఇస్తాను. రేవంత్ రెడ్డి గారు కూడా చాలా మంచి పనులు చేస్తున్నారు. చాలా నేను ఇంతమంది పిల్లల్ని నేను కంటిన్యూ పడిన చూసుకుంటే నన్ను బద్నాం చేయడానికి నా రెప్యుటేషన్, నేను పడ్డ కష్టం, నా 20 ఏళ్ళ కష్టాన్ని ఇవాళ నాశనం చేసి పడేసారు. నాకు జీవితం లేకుండా చేసారు. నేను ఎలాంటి తప్పు చేయలేదు, ఎలాంటి అధికారం మీద చేయి వేసుకోలేదు, ఎలాంటి అధికారంతో నేను దుస్తులు ప్రవేశించలేదు. అందరికీ సహకరించిన నా సంస్థకు వస్తే టీ కాఫీలు అన్నీ ఇచ్చేవాడిని. ఆయన కూడా నా మీద పక్కబట్టింది. అసలు ఇంతియాజ్కి నాకు ఎలాంటి బంధుత్వం కూడా లేదు. నేను కాకపోతే ఆయన వ్యక్తిగతంగా గడిచి పెట్టుకున్నాడో ఏం చేసిందో తెలియదు. కానీ ఏదైనా ఉంటే నాతో కూర్చొని మాట్లాడాలి, తమ్ముడు నువ్వు చేసుకోవాలి, నువ్వు మాట్లాడుకోవాలి. గైడెన్స్ ఇవ్వలేదా? అసలు ఏమి ఇవ్వలేదు, మంచి అడ్వైస్ అన్న లెక్క లేదు, అసలు ఏది ఇవ్వలేదు. 2023లో నా మీద కేసులు పెట్టిరంటే మళ్ళీ ఇప్పటి వరకు నా దగ్గర ఎవ్వరు రాలేదు. డైరెక్ట్ 23 నుంచి 26కి వచ్చేసారు. 3 ఏళ్ళ తర్వాత వచ్చిండ్రు, డైరెక్ట్ వచ్చేసారు. కాలనీ వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాకింగ్ చేసుకుంటూ వాళ్ళు నాకు చెప్పారు, మీ కాలనీ నాకు వాకర్స్ చెప్తే తెలిసింది, నాకు తెలియదు. అప్పుడు నేను కార్ వేసుకుని వచ్చాను. వచ్చేవరకు అసలు పిల్లలు లేరు, ఎవరు లేరు. సంబంధించిన పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాను, అక్కడ కూడా ఎలాంటి స్పందన లేదు. వీళ్ళు నా మీద కేసులు పెట్టి బెదిరిస్తామని నన్ను బెదిరిస్తున్నారు. నన్ను నిన్న నుంచి నన్ను ఒక భయభ్రాంతులు చేసారు. నా కుటుంబం కూడా భయపడుతుంది. అరే నేను వద్దు అంటే నువ్వు సంస్థ స్థాపించడము ఇప్పుడు సేవ చేసి మీరు హెల్త్ అనారోగ్యం తెచ్చుకున్నట్టు అయిపోతుంది మెంటల్ గా. అంటే ఇప్పుడు ప్రతి నెల కిరాయి కట్టాల్సి ఉంటుంది. ఖర్చులు ఎంత అయితే నెలకి 4-5 లక్షలు ఖర్చు అవుతుంది. సంవత్సరానికి 40-50 లక్షలు 40-50 లక్షలు ఖర్చు అవుతుంది. నెలకి 1 లక్ష రూపాయలు కిరాయి, వీళ్ళ జీతాలు, పిల్లలు ఒక్కొక్కరికి 70,000 స్కూల్ మన మాస్టర్ మైన్స్ లో కడతాను. కొంతమంది క్యాడెట్ స్కూల్ చదువుకుంటారు, వాళ్ళకి 45,000 కడతాను. మీకు ఫీజు రిసిప్ట్స్ కూడా అన్ని సబ్మిట్ చేస్తాను ప్రభుత్వానికి. నేను నిజంగా నేను తప్పు చేస్తాను, ఉరిశిక్ష వేయండి. అందుకని నన్ను నలుగురిలో అబస్సుపాలు చేసి నా సంస్థ, నా రెప్యుటేషన్. ఇవాళ ఒక బుక్ మీరు చూసాను, ఇది ఒక బుక్ తయారు చేయాలంటే ఎంతో కష్టాలు ఉంటాయి, ఎన్నో అవమానాలు, ఇది ఒక చరిత్ర. నేను సరే ఏమి జరిగింది ఏంటని ఆ పేపర్ తీసుకొని, అడ్వర్టైజ్ పేపర్ తీసుకొని కలెక్టర్ ఆఫీస్ పోయాను. కలెక్టర్ గారు లీవ్లో ఉన్నారు. అదే లీవ్లో ఉన్నప్పుడు నా మీద ఆర్డర్స్ ఎట్లా పాస్ చేస్తారని సంబంధించిన అధికారులు అన్నారు. అడిగితే అక్కడ ఒక వ్యక్తి ఫయాజ్, అఫ్జల్ ఫయాజ్ అని ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు ఉన్నారు. వారి లెటర్ పాస్ చేశారు. అంటే నేను ఒక నేను జై శ్రీరామ్ అని పెట్టుకుంటానండి, స్టేటస్ పెట్టుకుంటాను. సో కాబట్టి నేను ఒక బీజేపీ కార్యకర్త ఉండడం నా తప్ప కాదు నాకు తెలియదు. ఒక్కొక్కరికి అభిమానం ఉంటుంది. మనం ఇంటి అన్నదమ్ముడు కష్టం ఉంటేనే మనం సాయం చేయము. 1 లక్ష ఇస్తే ప్రామిసర్ నోట్ రాపించుకొని 2 రూపాయల వడ్డా, ₹1.50 వడ్డా, ₹3 వడ్డీ, ఇంకా ఫైనాన్స్ అయితే బయట ₹5 వడ్డీకి ఇస్తావా? అసలు వీడికి ఎందుకు ఇవ్వాలి, తిరిగి ఇస్తాడు ఇవ్వడం. రక్త సంబంధం, సొంత చెల్లెకు, అక్కకు, అన్నకు, తమ్ముడికి కూడా ఇస్తలే. ఇట్లాంటి ఒక కలియుగంలో 4-5 కోట్లు ఖర్చు పెట్టుకున్న ఒక రాఘవేంద్ర అన్నకు తీవ్ర అవమానం జరిగింది. ఇక రేపటి నుంచి ఎవడు సాయం చేయాలన్న భయపడే స్థితిలో వచ్చినాయి. అదేవిధంగా అన్న పిల్లుట్ల శ్రీనివాస్ అన్ననే మరి నాకు ఫోన్ చేసి చెప్పిండు, మైపాల్ ఇట్లా ఒక ఇష్యూ ఉందంటే నాకు సరిగ్గా వినబడతలేదని మీరు డైరెక్ట్ వచ్చి లైవ్లో చెప్పండి అంటే కొంత చెప్పిండు. రండి చెప్పండి. యాక్చువల్గా రాఘవేంద్ర అన్న చాలా మంచి నిజాయితీ గల వ్యక్తి. మీరు ఎంక్వైరీ చేసిరా? యాక్చువల్గా మాకు పక్క ఫ్లాట్ ఉండే, ఒక సందర్భం ఇంటి పక్కకే పక్క ఫ్లాట్ ఉండే. ఎప్పుడు పరిచయం అట్లా చూసుకునేటోళ్ళం కానీ పరిచయం పెద్దగా లేకుండే. ఓ రోజు కోవాడ ఎమ్మెల్యే గారి బర్త్డే కోసం ఇక్కడ పిల్లలు ఉన్నారు, మంచిగా వాళ్ళతో సమక్షంలో కేక్ కట్ చేద్దామని వచ్చినాం. కానీ ఆ పిల్లలు నిజంగా చెప్తున్నా, ఇది ఒక అనాథ శరణాలయం లాగా అనిపి ఆ రోజు చెప్పిన, ఏంది ఇంత మంచిగా పిల్లలు ఇంత గొప్పగా చూసుకుంటున్నావు, నీ ఇంటెన్షన్ ఏంది అని కూడా నాకు ఆతృత అడిగిన. అడిగితే అన్న నాకు పెళ్లి లేదు, ఏం లేదు, ఈ పిల్లని ఆ పిల్లలు చేసుకోలేదు, ఈ పిల్లలు నా పిల్లలు అనే ఉద్దేశంతో చూసుకుంటున్నా. నా జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకున్నా, పిల్లల్ని మంచి చూసుకుందామని. ఈ సందర్భం కొంచెం నాకు పర్మిషన్ సంబంధించి కూడా ఇబ్బందులు ఉన్నాయి, మీ సహకారం కావాలి అని అన్నప్పుడు సరే సీతక్క గారు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ కదా, దగ్గర కదా, నేను ఒక ఇతని సందర్భం చూసి పోయి మాట్లాడదామంటే లేదు, ఇక్కడ అధికారులు కొంతమంది నా మీద ఎవరికి తెలియదు, సీతక్క కాదండి, సిడబ్ల్యూసి చైర్మన్ తెలియదు ఈ విషయం. అయితే నిన్న జరిగిన విషయం నాకు వెంటనే ఫోన్ చేస్తే కిందికి వచ్చిన, చూసే వరకులా సీజ్ అయ్యింది. కొంచెం మిత్రుడు గాబరా పడుతుండు, కొంచెం హెల్త్ కండిషన్ కూడా బాగుండకపోయి, ఎందుకని నేనే పొద్దు నుంచి పక్కనుండా. అయితే ఇంతియాజ్తో నేను కూడా మాట్లాడినా. ఆయన ఇంటెన్షన్ ఏముందంటే, ఏదన్నా ఆయనకి ఈగో ఉందంట, ఈగో చేపటికి జరిగిందంట, ఏదైనా ఉంటే మాట్లాడుకుందాం అంటాడు. ఏదైనా ఉందంటే మాట్లాడుకోవడం అంటే
పర్మిషన్ ఏదైనా డాక్యుమెంట్ లేకపోతే అది కాదు, ఏదన్నా ఉంటే మాట్లాడుకుందాం అంటే మన సామాన్యంగా మనకు తెలిసిన భాష. ఏదైనా ఆఫీస్కి పోయినప్పుడు ఏదైనా ఉంటే మాట్లాడటం అంటే అర్థం ఏంది? ఏదో తునమోపనం ఇవ్వాలి. ఈయనేమంటాడు, నేను నిజాయితీగా పిల్లల కోసం పనిచేస్తున్నా, నేను లంచం ఎందుకు ఇవ్వాలని ఈయన బాధ ఉంది. ఖర్చు పెడితే ఇంకా 10 లక్షలు ఖర్చు పెడతాం కానీ నేను 10 రూపాయలు కూడా పిల్లలకి పెడతా అంటాడు కానీ 10 రూపాయలు నేను లంచం ఈయనంటాడు. ఆయన ఏమంటాడు ఒక మాట నాతోటి, ఆయన మాలా స్టేటస్లు పెడతారని నేను అడిగి ఏం స్టేటస్ పెట్టామని అడిగిన అంటే జై శ్రీరామ్ అని స్టేటస్ పెట్టిండ మరి ఈయన పెట్టిండంట. అది చూసిండంట ఆయన జై శ్రీరామ్ పెడితే ఆయన హిందువు కాబట్టి ఆయన డైరెక్ట్ నాతో అంటుండు. క్రిస్టియన్ అనుకో ఆయన జై జీసస్ అని పెట్టుకుంటాడు. ముస్లిం వేరే వాళ్ళతో అంటే నేను పెద్దగా పట్టించుకోపోదు కానీ ఎవరైనా చెప్పినా నేను నమ్మకపోదు. ఇంత దారుణమా? ఇది మన తెలంగాణ రాష్ట్రంలో నాగోల్లో ఇది మీ ప్రభుత్వానికి చెడ్డ పేరేగా మరి. ఇప్పుడు సీతక్క చెడ్డ పేరు, రేవంత్ రెడ్డికి చెడ్డ పేరు, ఎదవలు చేపటికి చెడ్డ పేరు వచ్చేది. మంచి అధికారుల వల్ల మంచి పేరు వస్తుంది. అంటే సర్వీస్ సేవ చేసే వాళ్ళని ఈయన తగ్గించుకుంటూ వస్తారు అనమాట. సార్ ఏదైనా ఉంటే సామరస్యంగా చెప్పండి ఆయనకి, నిన్నుగో నీ తప్పిది బాబు, ఇట్లా చక్కగా చేసుకో, సరి చేసుకో అని చెప్పి చెప్పండి ఆయనతో. మీ అధికారిగా మీ లక్ష్యం అది. ఇట్లాంటి వాళ్ళని పెంచాలి, మీరు తగ్గేయటం ఏంది? ఇట్లాంటి వాళ్ళని ముందు తీసుకురావాలి. చాలా తక్కువ సమాజం రోజు తగ్గిపోతారు ఇట్లాంటి వాళ్ళని. లేదు నేను 150 నుంచి 70 మంది చేసుకొచ్చిన అని చెప్తాడు. కన్న తల్లి మీరు అన్నట్టు 9 నెలలు పెంచి కడుపులో పెంచుకున్న తల్లికి ఎంత బాధ ఉంటది అసలు. వాళ్ళు వచ్చి ఇంకా నేనేమనుకున్నా అంటే తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చిరంటే ఈయన ఎక్కడ ఇబ్బంది పెడతారు అని చెప్పి అనుకుంటే ఇక్కడికి వచ్చి చూసేవరకు సీన్ మొత్తం తారుమారుంది. వాళ్ళే ఈయనకు సపోర్ట్ చేస్తున్నారు. సాధారణంగా ఎట్లుంటది, తల్లిదండ్రులే కంప్లైంట్ ఇచ్చినా మనం అనుకుంటున్నాం సాధారణంగా రాఘవేంద్ర గారి మీద. అంత మంచిగా చూసుకుంటున్నారు పిల్లల్ని మరి అడగండి ఒకసారి. కానీ మాకు అన్నయ్య కావాలి. ఆయన ఏదంటే అది ప్రతి ఒక్కటి నేను పెట్టకున్నా గానీ అన్నయ్య పెడుతుండు ప్రతి ఒక్కటి. ఇప్పటి నుంచి కాదు ఆయన పెట్టేది, 10 సంవత్సరాలు. మా పాప, మా ఆడబిడ్డ కూతుర్లు కూడా ఉన్నారు. వాళ్ళు పెద్దలు పెళ్లి కూడా చేసుకున్నారు, వెళ్ళిపోయినారు తెలుసా. అంత మంచిగా చదివిపిస్తుండు కాబట్టి మేము అన్నయ్య నమ్ముకొని ఆయన దగ్గరికి మేము పంపించినాం. మా పిల్లలు గారు ఆయన అన్నయ్య పిల్లలు. ఆయన ఎంతవరకు అంటే అంతవరకు వెళ్తాం మేము. మా పిల్లలు కాదు, అన్నయ్య పిల్లలు. ఎందుకు చేస్తారు? ఆయన పెట్టి సాదుతుండు, 7 నుంచి తీసుకొస్తుండు. ఆయన బాధ. మా పిల్లల కొరకు ఆయన పెళ్లి కూడా చేసుకోలేదు తెలుసా. అంత మంచిగా నా పిల్లలు, నా బిడ్డలు, నా పిల్లలు అని మాట్లాడతాడు. ఆ పిల్లలకు ఒక్క నోటు ఏది కూడా రానియడు తెలుసా. అట్లా చూసుకుంటాడు ఆయన. సొంత పిల్లలు కాదు, నేను కూడా ఏందే అని మాట్లాడతాను. నా పిల్లలుగా నా బిడ్డ రా అంటాడా. ఇంత పిల్లల నుంచి ఇంత పెద్దగా చేసిండు, చదివిపించి పెళ్లిళ్ళు కూడా అయినాయి. అయితే ఆమె తరపు నుంచి నా పాపకి చిన్న ఉన్నప్పుడు పంపించిన. ఇప్పుడు ఇంత పెద్దగా ఉంది మా పాప. పెట్టే శాత కాదు, చూసే శాత కాదు, పెట్టే శాత కాదు. అంత ఉంటే వాళ్ళకి ధైర్యం ఉంటే ముందుకు రమ్మని చెప్పండి. అమ్మ నీకు భర్త లేడు, నీకు ఇది ఉంది కదా, మేము ఇట్లా చూస్తాం, ఇట్లా చేస్తామని రమ్మని చెప్పండి. మరి ఇట్లాంటి దానికి స్విచ్లు పెట్టడానికి ఎందుకు? ఎంతవరకు కరెక్ట్? ఆయన ఏం కష్టపడుతుండో, ఆయన ఏం చేస్తుండో, ఆయన చేసే పది ఏముందో తెలియదు. మా పిల్లలు మాత్రం మంచిగా చదివిపిస్తుండు, ఎటువంటి ప్రాబ్లం రానియడు, అందులో నుంచి బయటికి వెళ్ళనియడు. అంత మంచిగా మా పాపలని చదివిపిస్తుండు, అంత మంచిగా చూసుకుంటుండు. ఇప్పుడు మీరు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వలే? మేము ఇవ్వలేదు ఎవ్వరికి. మీరేం కంప్లైంట్ ఇవ్వలే? మాకు అసలు తెలియదు. ఇప్పుడు వాళ్ళంతటికి వాళ్ళే వస్తురు, వాళ్ళకి ఎవరికి చెప్తురో ఏం చేస్తురో తెలియదు. కానీ మా పిల్లలని అయితే మంచిగా చూసుకుంటే ఎంతవరకైనా మేము వెళ్తాం. మీ పేరు? జ్యోతి. మీ పిల్ల పేరు? శ్రావంతి. ఏం చదువుతుందా? 10th. 10th వచ్చిందా? 10th వచ్చిందా పాప? అసలు చిన్న పాప, 1st క్లాస్ నుంచి వేసిన. ఇక్కడ ఆయన 10 ఏళ్ళ నుంచి. ఇంకో మా పాపలు కూడా ఉన్నారు, మా ఆడబిడ్డ కూతుర్లు కూడా ఉన్నారు, పెద్దగా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు జాబులు కూడా చేస్తున్నారు. ఇక్కడ చదువుకున్న ఇక్కడ అన్నయ్య చదివిపించిందే. ఇంతమంది పెళ్లిళ్ళు కూడా అయిపోయినాయి, పిల్లలు కూడా అయినారు. వాళ్ళకి పిల్లలు ఇంత ఉన్నారు. సీతక్కకు పర్మిషన్ ఇవ్వమని చెప్పండి. మాకు అన్నయ్య చదివిపిస్తుండు మా పిల్లలని. రేవంత్ రెడ్డి అన్నయ్య కూడా రిక్వెస్ట్ చెప్తున్నా, మాకు అన్నయ్య మా పిల్లలని చూసుకుంటుండు బాగా. ఏ కష్టాలు రానిస్తలేడు. పర్మిషన్ ఇవ్వండి, కేసు కొట్టేయండి. రేవంత్ రెడ్డి కూడా చెడ్డ పేరు వస్తది. తల్లిదండ్రుల గోస అసలు నేను ఇది సినిమాలలో చూసినాం కానీ ఫస్ట్ టైం రియల్ లైఫ్లో చూస్తున్నాం. నరసింహగౌడ్ అని ఉన్నాడు, గతంలో అనేక NGOలు నడిపించిండు, కాంగ్రెస్ పార్టీలో కూడా అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తి. చెప్పండి అన్న, ఇప్పుడు ఈ రాఘవేంద్ర గౌడ్ అని అసలు ఎట్లాంటి వ్యక్తి? వాస్తవంగా ఇక్కడ ప్రభుత్వానికి తప్పులేదు, అధికారులకు తప్పు. ఇక్కడ అధికారులు ఎవరంటే డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, ఆయన పేరు ఇంతియాజ్. అంటే ఫైజల్ అహ్మద్ ఇన్ఛార్జ్ కలెక్టర్ మేడ్చల్ మల్కాజ్. ఈ మన మిత్రుడు రాఘవేందర్ గారు జై శ్రీరామ్ అని ఏదో ఫేస్బుక్ లో లేదో స్టేటస్ పెట్టుకున్నాడు. శ్రీరాముని నమ్ముతాడేమో. ఒక హాస్టల్ సీజ్ చేయాలంటే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మేడ్చల్ మల్కాజ్గిరి వాళ్ళు జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ గాని జిల్లా అధికారులు గాని నోటీస్ ఇవ్వాలి. వాత్సల్య
వాలంటరీ ఆర్గనైజేషన్కు నోటీస్ ఇవ్వాలి. అయ్యా మా పర్మిషన్ లేకుండా మీరు హాస్టల్ నడుపుతున్నారు అంటే ఈయన వివరణ ఇవ్వాలి. అది వితౌట్ పర్మిషన్ ఏది నోటీస్ ఇవ్వకుండా హాస్టల్ను ఒక 16 మంది పిల్లలు వీళ్ళు ఆయన చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటూ వచ్చినటువంటి ఆదాయంలో ఈ హాస్టల్ నడిపిస్తున్నాడు. ఇది 2014 నుండి ఈయన కక్ష కట్టారు. నాకు అర్థమైంది మొత్తం స్టోరీ, ఈయన బైలాస్ మొత్తం కేసులని చూసిన. కానీ ఈ విషయాన్ని మా పార్టీ తరఫున కూడా ముఖ్యమంత్రి దృష్టికి కూడా ఈ 2 రోజులు తీసుకెళ్తా తప్పకుండా. ఎందుకంటే ఇతనికి మళ్ళీ రీఓపెన్ చేయడానికి కూడా ఈ హాస్టల్ రీఓపెన్ చేయడానికి పర్మిషన్ ఇవ్వాలి. అధికారులు ఒకవేళ ఎన్జిఓ ఆర్గనైజేషన్ కు తెలియకపోతే చూపించాలి, గైడ్ లైన్స్ ఇవ్వాలి. అయ్యా మీ ఆన్లైన్ లో ఈ విధంగా అప్లై చేయండి, ఒకవేళ బిల్డింగ్ బాగలేకపోతే బిల్డింగ్ ఇట్లా ఉండాలని గైడెన్స్ ఇవ్వాలి. అధికారులు మా గవర్నమెంట్ లో డబ్బులకు ఆశపడి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి ఇంతియాజ్ గారు, ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు ఫైజల్ అహ్మద్ గారు ఒక కుట్రలో భాగంగా ఇతనిపై కేసులు పెట్టి ఒకసారి కూడా జైలు కూడా పంపడం జరిగింది. అంటే సేవ చేయడం తప్ప అధికారులకు? మీ ఆస్తుల మీద కూడా రైడ్ చేపిస్తాం ఇప్పుడు గవర్నమెంట్. మీరు ఎంత సంపాదించారో కూడా చైల్డ్ వెల్ఫేర్ కమిటీలో మీరు డబ్బులు సంపాదించి ఎన్జిఓల దగ్గర 100% ఉన్నారు అవినీతి పరులు. ఈ అవినీతి పరులు కొంతమంది కుట్రలో భాగంగా గత 10 సంవత్సరాలుగా సంపాదించారు. ఇప్పుడు ఇన్కమ్ లేదు కాబట్టి ఇట్లాంటి ఎన్జిఓ దగ్గర కూడా వసూలు చేస్తున్నారు. ఒక పెళ్లి చేసుకోకుండా పిల్లల కోసం కొన్ని వందల వేల మందిని చదివేయాలని దృక్పథంతో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని వచ్చిన ఆదాయంలో ఈయన హాస్టల్ నడిపించుకుంటున్నాడు. అక్కడ పేరెంట్స్ కూడా వాళ్ళ గగ్గోలు పడుతున్నారు. పర్మిషన్ లేదని చెప్పి నువ్వు డైరెక్ట్ సీజ్ చేయడం ఎంతవరకు సమంజసం అండి? మరి ఆ ఇంతియాజాలు ఎక్కడున్నాడో, జాయింట్ కలెక్టర్ ఎక్కడున్నారో తెలవట్లేదు. మా ప్రభుత్వం ప్రత్యేకంగా విచారణ జరిపి మీరు ప్రభుత్వం నుండి ప్రశ్నిస్తారు. ఆ ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా. పిల్లలు అనాథలు ఉన్నారు కానీ ఇప్పుడు వీళ్ళు అనాథలు అయ్యారు. వీళ్ళు అనాథలయ్యారు. బీపీ షుగర్ ఉండి హార్ట్ అటాక్. అంటే పొద్దున సంది మా దృష్టికి వచ్చినప్పుడు ఏంటంటే అసలు రాఘవేందర్ ఏమైందని మొత్తం నేను ఒక గంట సేపు అనాలిసిస్ చేసింది రాఘవేందర్ గారు. కానీ తక్షణమే అధికారులు ఈయనకు పర్మిషన్ ఇవ్వాలి, ఆన్లైన్ లో సబ్మిషన్ చేయాలి, బిల్డింగ్ వెరిఫై చేసి పర్మిషన్ ఇచ్చి అదే పిల్లలను కాకుండా ఇంకా 50 మంది పిల్లలు చదవడానికి కూడా ఈయనకు అవకాశం ఉంది. అనుకోకుండా అధికారులు లంచాలకు ఆశపడి, డబ్బులకు ఆశపడి ఈయన డబ్బులు ఇవ్వనందుకు పర్మిషన్ ఇవ్వకుండా 2 సంవత్సరాలుగా నిలబడి కక్ష కట్టి ప్రత్యేకంగా హాస్టల్ సీజ్ చేయడం. ఇక్కడ ప్రభుత్వం ఏమో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి రెసిడెన్షియల్ స్కూల్స్ డెవలప్ చేసుకుంటూ పోతుంటే ఈ అధికారులు ఏమో కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేయడానికి అన్నగారు చెప్పినట్టు అధికారుల నిర్లక్ష్యం వల్ల నన్ను బెదిరించి నన్ను హరాస్మెంట్ చేసి ఇవాళ దాదాపు 150-170 ఉన్న ఎన్జిఓల్ని 70% తగ్గించారు. ఎన్జిఓలందరికీ న్యాయం చేయాలని నాలాంటి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేయండి, సీతక్కకు మీరు ఫైనల్ గారు ఇద్దరికి ఏం చెప్తారు? నేను పర్మిషన్ కావాలన్నా నాకు పర్మిషన్ ఇస్తే తీసుకుంటారా? 100% పర్మిషన్ తీసుకుంటాను. నీతి నిజాయితీతో పనిచేస్తాను, మీ మాట నిలబెడతాను, సమాజంలో ఒక మంచి పేరు తెచ్చుకోవడానికి. నేను చనిపోయేటప్పుడు అరే పలానా వ్యక్తి చనిపోయాడు, నీతి నిజాయితీతో చనిపోయాడు గుర్తింపు తెచ్చుకొని మీకు ఇవాళ తెలంగాణ ప్రజల సమక్షంలో నాకు సపోర్ట్ చేసిన దాతల సమక్షంలో మీ PMR టీవీ న్యూస్ ఛానల్ సమక్షంలో నేను హామీ ఇస్తున్నాను. డెఫినెట్గా నేను దీన్ని నిలబెడతాను, ఇంకా 100 మందికి భవిష్యత్తు ఇస్తాను. రాబోయే రోజుల్లో కూడా నేను ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తాను, దానికి కూడా మీ అందరి మద్దతు కావాలని కోరుకుంటూ మీడియా మిత్రులందరికీ, నాకు సపోర్ట్ మిత్రులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. నాకు మాత్రం నేను మీరు ఏ డాక్యుమెంట్ తెచ్చిస్తాను, ఇప్పుడు అన్ని కూడా నా చేతిలో ఉన్నాయి. ఇదే ఫైల్ తీసుకొచ్చి మీకు సబ్మిట్ చేస్తాను, నాకు అనుమతులు ఇవ్వండి. చూపించాలి 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 చూపించాలి. జై జవాన్, జై జవాన్, జై జవాన్, జై జవాన్, జై హింద్.